హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మనమైతే దివాళీ సేల్లో ఎయిర్ బడ్స్ 2 ప్రోని అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఇది 16,000కే మనకు వచ్చింది. లాస్ట్ ఇయర్ లాంచ్ చేసినప్పుడు అయితే 26,000 అయితే ఉండే. 10,000 డిస్కౌంట్స్ తోటి అయితే మనం దివాళీ సేల్లో కొన్నాము. ఇదైతే మనం ఫ్లిప్కార్ట్ నుంచి అయితే నిన్ననే డెలివరీ వచ్చింది. ఫ్లిప్కార్ట్ నుంచి ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే అయ్యింది. ఇప్పుడు ఫ్రంట్ లుక్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. బ్యాక్ లుక్ వచ్చేసరికి మనకి ఈ విధంగానైతే కనిపిస్తుంది. మనకి ఇక్కడ సైడ్ ఉంటుంది కదా, మనకు నోకియా 1100 థ్రెడ్డింగ్ వేసుకొని యూజ్ చేసుకుంటానికి ఇగో ఇది కూడా మనకి అయితే ఓ షాంపిల్ గన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఏమేమి వచ్చినాయి అనేది ఇప్పుడైతే కంటెంట్స్ చూద్దాము. దీంట్లో ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ చేయడంతో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకైతే ఒక యూజర్ గైడ్ లాగా ఇచ్చారు. దీంట్లో మనకు డిజైన్ బై యాపిల్ ఇన్ కానిపోలి అని ఇచ్చారు. దీంట్లో మనకు ఇయర్ బడ్స్ ప్రో అని అయితే ఉన్నాయి. దాంతోపాటు కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇయర్ బడ్స్ ప్రోనే ఉన్నది. దీంట్లో మనకైతే ఇగో 2 ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు వచ్చేసి 30 అవర్స్ వస్తుంది. ఈ కేసును యూజ్ చేసుకుంటే ఓన్లీ మనము ఇయర్ బడ్స్నే తీసుకుంటే మనకైతే ఇది 6 అవర్స్ మాత్రమే వస్తుంది యూజింగ్. ఈ కేస్ తోటి యూజ్ చేస్తే మాత్రము 30 అవర్స్ వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే మనకు 4.5 వచ్చేది, ఇప్పుడు 6 అవర్స్కి అయితే పెంచారు. దాంతోపాటు మనకు లోపల చూడండి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చిండు మనకు. ఇదైతే టైప్ సి టు టైప్ సి అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు లోపల ఇంకా చూడండి ఇయర్ టిప్స్ కూడా మనకైతే వచ్చాయి. ఇగో చూడండి మనకు ఇయర్ టిప్స్. దీంట్లో ఎక్స్ట్రా లార్జ్ అని కూడా మనకైతే ఈసారి ఇవ్వడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూడండి హెచ్ఎక్స్ అంటే ఎక్స్ట్రా షార్ట్ అనమాట, ఈ ఎస్ అంటే స్మాల్, ఎల్ అంటే లార్జ్ అనమాట. ఎవరికైతే చెవులు చిన్నగా ఉంటాయి కదా వాళ్ళకు ఎక్స్ట్రా స్మాల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇవి మనకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. దీంట్లో మనకు చూసుకుంటే దీంట్లో ఐఫోన్లో సౌండ్ అనేది మనకు చాలా బెటర్గా చేసిరు. ఫస్ట్ జనరేషన్తో పోలిస్తే సెకండ్ జనరేషన్లో అందులోనూ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కూడా మనకు 2x బెటర్గా చేసిరు ఫస్ట్ జనరేషన్తో పోలిస్తే. ఎందుకంటే 10,000 తగ్గించినందుకు బెస్ట్ ఫర్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. నాకు వచ్చేసరికి ఈ టైప్ సి పోర్ట్ తోటి అయితే వస్తుంది. ఇక్కడ స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఫైండ్ మై డివైజ్లోకి వెళ్ళి మీరు ఈ బడ్స్ని ఎక్కడైనా మర్చిపోయి పెట్టిన తర్వాత ఫైండ్ మై డివైజ్ అని ఆన్ చేస్తే మనకు సౌండ్ కూడా వస్తుంది. ఎందుకంటే స్పీకర్స్ ఇచ్చింది దానికోసమే అన్నమాట. ఇవైతే మనకైతే చెవులకు ఫిట్ అయ్యే విధంగా చాలా బాగుంటాయి. ఇక్కడ వైట్ గెచెస్ తోటి మనం ఇక్కడనే దీన్ని యూజ్ చేసి మనము ఇక్కడ ఇట్లా టైప్ చేసినాం అనుకోండి, వాయిస్ కంట్రోల్ను వాల్యూమ్ను ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. ఒకవేళ డబల్ ట్యాప్ చేసినాం అనుకోండి వీడియోస్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దీని పూర్తి రివ్యూ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. నేను యూజ్ చేసిన తర్వాత ఫుల్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే ఇది దీని యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ అన్బాక్సింగ్ అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.